భారత ఎంబసీలోకి చొరబడి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐలకు చేరవేస్తున్న పాక్ ఏజెంట్ను పట్టుకుంది యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. అయితే గత కొంతకాలంగా ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాటిని ఐఎస్ఐ హ్యాండ్లర్లకు గుట్టు చప్పుడు కాకుండా చేరవేస్తున్నాడు యూపీకి చెందిన సత్యేంద్ర సివాల్. అయితే దీని గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెండు 2021 నుంచి సత్యేంద్ర సివాల్ రష్యా రాజధానిలో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి అధికారుల నుంచి సున్నితంగా సమాచారం సేకరించి పాక్ ఐఎస్ఐలకు చేరవేస్తున్నాడు. ఇండియన్ ఎంబసీలో పాక్ స్పై ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గత 6 నెలలుగా అతనిపై నిఘా ఉంచాయి. మాస్కో ఎంబసీ నుంచి లీవ్పై సొంత గ్రామానికి చేరుకున్న తర్వాత మీరట్లో అతన్ని యూపీ ఏటీఎస్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. విచారణలో మొదట పొంతనలేని సమాధానాలు చెప్పిన సత్యేంద్ర చివరికి తాను పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం అతని బ్యాంక్ అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. భారత్ రష్యా మధ్య సంబంధాలకు సంబంధించిన సమాచారం, బలగాల మోహరింపులకు సంబంధించిన సమాచారాన్ని తన అధికారాన్ని ఉపయోగించి సేకరించినట్లు విచారణలో తేలింది. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసినట్లు కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో సత్యేందర్ సివాల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీఎస్లోని సెక్షన్ 121A పాటు అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, రేణు, ఇండియన్ ఎంబసీలో పాక్ గూఢచారి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు, యూపీ పోలీసులు. దానిలో భాగంగా ఈ రోజు మెరట్లో ఆయన అదుపులో తీసుకున్నారు. అంటే నిఘా పెట్టి అదుపులో తీసుకున్నట్లు కూడా యూపీ ఏటీఎస్ పోలీసులు మీడియాకు అనౌన్స్ చేశారు. పాక్ ఐఎస్ఐ కోసం అంటే సత్యేంద్ర సివాల్ పాక్ కోసం పనిచేస్తున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టి వలపని మేరట్లో సత్యేంద్రను పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నారు. 6 నెలలుగా సత్యేంద్రపై నిఘా ఉంచిన పోలీసులు మేరట్లో ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఏటీఎస్ పోలీసులు తెలిపారు. విదేశీ వ్యవహారాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారం సేకరించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. డబ్బు కోసమే ఈ గూఢచారానికి అంటే ఆ సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్టుగా కూడా గూఢచారిగా మారినట్లుగా కూడా సత్యేంద్రపై నిఘా ఉంచిన నేపథ్యంలో సత్యేంద్రను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించిన నేపథ్యంలో ఈ సమాచారం అంతా కూడా నేను డబ్బు కోసం ఆశపడి మాత్రమే చెప్పినట్లుగా కూడా తెలిపారు. ఇక 2021 నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో సత్యేంద్ర సివాల్ పనిచేస్తున్నారు. అయితే ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించి మొత్తం ప్రతి ఒక్కటి కూడా పాక్కు చేరవేయడం ద్వారా భారత్ సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క కీలకమైన సమాచారాన్ని పాక్ చేరవేయడం ద్వారా దానికి డబ్బు అనేది నాకు ఇస్తున్నారు, డబ్బు కాసుపడి మాత్రమే నేను ఇప్పటి వరకు సమాచారం అందించాను, ఎటువంటి సమాచారం అందించారు అనేది మొత్తం కూడా డీటెయిల్ గా మొత్తం ఆర్మీకి సంబంధించి కానీ విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ భారత్ సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని ఇప్పటి వరకు ఎంత సమాచారం వారికి చేరవేశారు, ఎంతవరకు ఇప్పటి వరకు అమౌంట్ ను వాళ్ళ నుంచి తీసుకున్నారు అనే దానిపై కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది మేరట్లో అదుపులో తీసుకున్న తర్వాత యూపీ ఏటీఎస్ పోలీసులు సమాచారం సేకరించారు. దాని ఆధారంగా తదుపరి ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునే ముందల అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగింది శివ? అంటే ఒక అనుమానం రావడంతో అంటే ఇండియాకి సంబంధించి ఈ ఎవరైతే సత్యేంద్ర సివాల్ ఉన్నారో తన మీద అనుమానం రావడంతో మొత్తం విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ ఇండియన్ ఆర్మీకి గతంలో కూడా ఇటువంటివి అనేక కేసులు కూడా బయటపడ్డాయి. గతంలో కూడా మనం చూసాం ఇండియాకు సంబంధించి పాక్ సమాచారం చేరవేయడం కానీ అక్కడ ఉన్న వారి నుంచి డబ్బును తీసుకోవడం కానీ ఇదంతా కూడా గతంలో కూడా కొన్ని వ్యవహారాలు బయటపడ్డాయి. దానిలో భాగంగానే ఈ సత్యేంద్ర సివాలపై అనుమానం రావడంతోనే ఒక అనుమానంతోనే ఈ 2021 నుంచి కూడా అంటే
ఇండియన్ మాస్కో ఇండియన్ ఎంబసీలో సత్యేంద్ర శివాల్ పనిచేస్తున్నారు. అంటే అతని మీద ఒక అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టిన యూపీ ఏటీఎస్ పోలీసులకు ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత అతనిపై నిఘా ఉంచారు. నిఘా ఉంచిన నేపథ్యంలో ఈ ధృవీకరించిన తర్వాత ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి, ఇతను సమాచారం ఇస్తున్నారు అనేది అతని అకౌంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ సత్యేంద్ర జైన్ పై 6 నెలలుగా నిఘా ఉంచి ఫైనల్ గా ఈ రోజు మేరట్ లో అదుపులోకి తీస్తున్నట్టుగా కూడా యూపీ ఏటీఎస్ పోలీసులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శివ.